బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను సొంత పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె తీరుపై విసిగిపోయిన బీఆర్ఎస్ అధిష్టానం 2 రోజుల పాటు తర్జన భర్జనల తర్వాత ఆమెపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత బహిష్కరిస్తున్నట్లుగా భావించినప్పటికీ తర్వాత దాన్ని సస్పెన్షన్గా మార్చారు. అయితే సస్పెన్షన్ తర్వాత కూడా కవిత పద్ధతి మార్చుకోకపోతే ఆమెను బహిష్కరించడం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో కీలక నేతలైన హరీష్ రావు, సంతోష్ రావు పట్ల ఆమె వ్యాఖ్యల తర్వాత కఠిన చర్యలు ఖాయమని భావించిన నేపథ్యంలోనే కేసీఆర్ సంచలన నిర్ణయమే తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి గురించి సిబిఐ దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత హరీష్ రావు, సంతోష్ రావుల కారణంగా తన తండ్రి కేసీఆర్ కు అవినీతి మరక అంటుకున్నదని కవిత చేసిన వ్యాఖ్యలు, అవి సొంత పార్టీనే ఇరుకున పెట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో కూతురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. కవిత సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కేటీఆర్, పార్టీలోని ఇతర కీలక నాయకులు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. మంగళవారం సిబిఐ విచారణకు వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వు వచ్చింది. కేసు విచారణ వాయిదా పడింది. ఈలోగా కవిత కారణంగా పార్టీ పరువు బజార్న పడిందనే అభిప్రాయానికి వచ్చారు. నిజానికి ఆమె సస్పెన్షన్ జరుగుతుందని సోమవారం సాయంత్రం నుంచే ఊహాగానాలు ఉన్నాయి. మంగళవారానికి అవి ఇంకా స్పష్టంగా కనిపించాయి. రాష్ట్రంలో పలుచోట్ల గులాబీ దళాలు కవిత పట్ల తమ నిరసనల్ని తెలియజేశాయి. ఆమె దిష్టిబొమ్మలను, ఆమె ఫోటో ఉన్న ఫ్లెక్సీలను తగులుబెట్టడం ద్వారా నిరసన తెలిపారు. కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన తండ్రి మీద సిబిఐ విచారణ ఆదేశిస్తే తెలంగాణ భగ్గుమనాలి కదా అని కవిత కోరుకున్నారు గాని వాస్తవానికి ఆమె ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలే తెలంగాణ వ్యాప్తంగా భగ్గుమన్నాయి. ఇలాంటి నిరసనలు కొనసాగుతూ ఉండగానే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లైన్ దాటినందునే ఈ చర్య తీసుకుంటున్నట్టుగా పార్టీ అధికారిక నోట్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించారు. ధిక్కరించిన నేతలపై డైరెక్ట్గా వేటు వేయడమే బీఆర్ఎస్ రికార్డు. ఎంతటి నాయకుడినైనా ఉపేక్షించకుండా సాగనంపిన చరిత్ర బీఆర్ఎస్కు ఉంది. ఆలె నరేంద్ర నుంచి ఈటల, ఇప్పుడు కవిత దాకా డైరెక్ట్గా వేటు వేశారు. బీఆర్ఎస్లో క్రమశిక్షణ కమిటీ లేదు. పార్టీ లైన్ దాటిన వారందరిపై నేరుగా చర్యలు తీసుకున్నారు. గాదే ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్రపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకున్నారు. ఇక కవిత తదుపరి చర్యలేమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.